తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గమనం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే సివిల్ సర్వెంట్స్గా ఈ రాష్ట్రంలో పనిచేశారు అంటే కొన్ని వందల మంది బ్యూరోక్రాట్స్గా వచ్చి పనిచేసి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మాత్రమే రోల్ మోడల్గా యంగ్ ఆఫీసర్స్ అంతా తీసుకొని ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఈ సమాజానికి చేసినటువంటి సేవ, నిబద్ధతతో చేసినటువంటి సేవ ప్రజలంతా కూడా గుర్తుంచుకొని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలబెట్టుకునే స్థాయిలో పనిచేశారు. కాబట్టి కేవలం ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆ ఐఏఎస్ ద్వారా వచ్చేటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే మిగతా బాధ్యతలు మాత్రమే కాదు. దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారనేటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిజంలో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను మేము చేరుకోలేము. ఈనాటికి కూడా ఎస్ఆర్ శంకరన్ గారి గురించి చెప్పుకునే క్రమంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఆయనకు వచ్చిన పేరల్లా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు వచ్చిన పేరే. మొత్తం 30-35 సంవత్సరాలు వారి టెన్యూర్లో మిగతా శాఖల్లో పనిచేశారా, చేయలేదంటే చేశారు. మిగతా శాఖల్లో కూడా చేశారు. కానీ సోషల్ వెల్ఫేర్ శాఖలో వారు సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చేపట్టినటువంటి పనులే ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఎప్పుడైతే మీ పాత్ర ఉపయోగపడుతుందో అప్పుడే మీ జీవితానికి అర్థం, సార్థకం కూడా. లేకపోతే మనకి ఎంత పెద్ద పదవులు వచ్చినా, ఎన్ని బాధ్యతలు వచ్చినా ఒక మిషన్ లాగా మనం పనిచేసుకుంటూ పోతాం. ఒక మిషన్ లాగానే జనం కూడా మర్చిపోతారు. మనం మానవీయ కోణంతో వచ్చినటువంటి ప్రతి పనిని, బాధ్యతని, ఈ బాధ్యత ద్వారా ఎంతమంది జీవితాల్లో నేను మార్పుకి కారణం అవుతున్నానన్నటువంటి ఆలోచనతో పనిచేయగలిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితం అంతా కూడా సార్థకం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే నేను సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండొచ్చు. ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి బహుశా మిగతా దేంట్లో కూడా కలగదు. ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ 178 మందికి ఈరోజు మీరు ఉత్తీర్ణులై ఈ 178 మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా రావాల్సి ఉండింది. ఒక ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికార బృందంతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉండటం వల్ల రాలేకపోయారు. ప్రత్యేకంగా మీ అందరికి కూడా వారి అభినందనలు, వారి తరఫున నన్ను మీ అందరికీ చేర్చమని చెప్పి వారి తరఫున మీ అందరికీ అభినందనలు. భవిష్యత్తులో మీరంతా సెలెక్ట్ కావాలని వారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనే సందేశాన్ని మీకు చెప్పవలసిందిగా కోరారు. తప్పనిసరిగా మీరు ఆ రకంగానే చేరుకుంటారని ఆశిస్తూ ఈ సింగరేణి కాలనీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ చిరు కార్యక్రమం నిజంగా సింగరేణి కార్మికులు 45,000 మంది పైబడి కార్మికులు పనిచేస్తూ ఈ సింగరేణి సంస్థని బతికిస్తూ ఉన్నారు. వారు బతికిస్తూ
ఇంకా కొన్ని లక్షల మందికి జీవన ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నాం. అలా కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సోదరు అందరి తరఫున, సింగరేణి యాజమాన్యం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, వారందరి కోరిక కూడా మీరు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావాలని, తద్వారా ప్రజలకు మేలు జరగాలని ఆశిస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులు, అభినందనలు కూడా మీకు మీ విజయ పరంపరలో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.